హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు 4 ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వచ్చింది. చాలా శక్తివంతమైంది, చాలా అరుదైనది. ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య చాలా ఆదివారం కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని కూడా పిలుస్తారు. మన పెద్దలు ఇట్లాంటి అమావాస్య రోజు కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఆదివారం అమావాస్య రాగానే రోజు ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయలను, కలబంద మొక్కలను, నిమ్మకాయలను మార్చుకునేవారు. అంటే ఇంటి ముందు కట్టిన దిష్టి వస్తువులను మార్చుకునేవారు, లేదా కొత్తవి ఆ రోజే దిష్టి వస్తువులను కట్టుకునేవారు. ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు. ఈ రోజుకి ఎన్నో అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ఈ రోజే ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ప్రత్యేకించి ఈ ఆషాఢ అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. బంగారము నగలు కొనుక్కునేవారి అవకాశాలు వస్తాయి. బంగారము నగలు కొంటూనే ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. మందార చెట్టు గురించి అందరికీ తెలుసు. మందార చెట్టు దగ్గరికి వెళ్ళి కనీసం వీటికి ఒక మందార ఆకు అయినా సరే కనిపిస్తే మీకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల మొక్క మందారం చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటుంది. చాలా మంది దగ్గర మందార చెట్టు మన ఇళ్లలో పెంచుకోవచ్చు అనే సందేహం కూడా ఉంటుంది. ఏమీ అవసరం లేదు, నిశ్చయంగా మందార చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చు. ఆ మందార చెట్టు పూలు చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్కను ఎన్నో పూజకు ఉపయోగిస్తారు. అదంతా సంపద మన ఇంట్లోకి వస్తుంది. పెద్దలు చెప్తూ ఉన్నారు, మందార పూలను ఉపయోగిస్తూ ఉండడం. దేవత వృక్షాలలో మందార చెట్టు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానంలో చెప్పిన 5 దేవతలు వృక్షాలలో మందారం కూడా ఒకటి వృక్షం. ఏమిటి అంటే మొట్టమొదటి పారిజాతం, రెండవది కలవృక్షం, మూడవది చంద్రకం, 4వ వేదం, 5వది మందారం. 5 వృక్షాలు అని చెప్తారు దేవతలు. ఈ చెట్టు ఉండడం వల్ల దీనికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడుతుంది. అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోనే వారికి ధనానికి లోటు ఉండదు. ఎర్రని మందార పువ్వులు దేవతల ఆధారం కొలువై ఉంటుంది. వారి కోరికలు భగవంతుడు తప్పక నెరవేరుస్తాడు. పురాణాలలో చెప్పబడింది, ఎర్ర మందారం చెట్టుని ఇంట్లో పెంచుకోవడం మంచిది. ఆ మొక్కను బయట పెంచుకోవడం వల్లంతా శుభమే కలుగుతుంది. పూజ మందారం చెట్టును పూజిస్తే మనసంతా ఎంతో ఆహ్లాదపదంగా మారుతుంది. మానసికకరమైన దోషాలు కూడా తొలగిపోతాయి. మందార చెట్టు తొలగింపచేస్తుంది. ఇంట్లో సింహద్వారానికి కుడివైపున ఉండి పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. అంతేకాదు, ఎర్ర మందార పువ్వులు తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం. దేవతల ఆదరణకు ఉపయోగించవచ్చు. మందార మొక్కతో ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యాలతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలు పొందవచ్చు. ఇంటి వద్ద పెంచుకుంటారు. వీటికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వారి ఇంటిలోకి ఎటువంటి శక్తులు కూడా రావు. మరి ఇంటి ముందు అయితే మందార మొక్కను ఉంటుందో ఆ ఇంట్లోకి వారు అనారోగ్య సమస్యలు కూడా రావు. ధాన్యానికి లోటు రాకుండా ఉంటుంది. కానీ ముఖ్యంగా విషయం ఏమిటి అంటే ఎరుపు మరియు గులాబీ రంగు మందార మొక్కలు మాత్రమే పెంచుకోవాలి ఇంటి దగ్గర. మరి వేరే రంగులో ఉండే మందార పూలు పెంచుకోకూడదా అంటే పెంచుకోవచ్చు. కానీ ఎరుపు రంగు, గులాబీ రంగు మందార మొక్కలు వల్ల వచ్చే అన్ని మంచి ఫలితాలు వేరే మొక్కల మందారం పెంచుకోవడం వల్ల రావు. కనుక ఇంటి ముందు ఎప్పుడైనా సరే మాత్రమే ఎరుపు రంగు పెంచుకుంటే ఈ ఎరుపు రంగు మందారం చెట్టు పరిహారాలకు చేయాలి. అయితే అన్ని విశిష్టమైనవే ఉన్న మందార చెట్లు ఈ భాను అమావాస్య రోజు మీ ఇంటికి దగ్గర ఈ చిన్న పరిహారం చేయండి చాలు. బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. శక్తివంతమైంది కనుక ఈ అమావాస్య రోజు
పనులు చేయకూడదు, కాదని చేస్తే దరిద్రం పడుతుంది. అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజించాలి. అమావాస్య రోజు స్త్రీలు లక్ష్మీదేవిని పూజించడం వలన భర్త ఆయురారోగ్యాలు, సంపద, నిండు నూరేళ్లు జీవిస్తాడని పెద్దలు చెప్తున్నారు. భారతదేశంలో ఏ పని చేసినా సరే అమావాస్య రోజు ప్రారంభించేవారు. ఎందుకంటే వారు అమావాస్యను అత్యంత పవిత్ర దినంగా భావించేవారు. మనకు సంపద కలిగించే లక్ష్మీదేవి కూడా ఈ అమావాస్యకు ఇష్టమని శాస్త్రాలు చెప్తున్నాయి. చాలామంది అమావాస్యకు లక్ష్మీదేవికి సంబంధం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ అమావాస్య అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు కనుక అమావాస్య రోజు రాత్రి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి. ఇలా పూజించడం ద్వారా సర్వసుఖాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈరోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా తామర పువ్వులను సమర్పించండి. చెరుకు రసాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఈరోజు సింపుల్గా లక్ష్మీదేవిని పూజించినా చాలు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. ఇక ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఇక ఈరోజు లేవకపోతే అది దరిద్రంగా సంకేతం. ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పనిసరిగా చేయాలి. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. షాంపూలు, కుంకుడికాయలు, ఉసిరికాయలు ఇట్లాంటివి ఏమి కూడా తలపైన రుద్దకూడదు. కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం లాంటివి చేయించుకోకూడదు. గోర్లు కత్తిరించకూడదు. అసలు ఇలాంటివి చేయకూడదు. ఈ పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం పడుతుంది. చాలా మంది ఆదివారం సెలవు కదా అని షేవింగ్, గోర్లు, జుట్టు కత్తిరించుకుంటూ ఉంటారు. ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి మర్చిపోకుండా ఈ ఆదివారం అమావాస్య రోజు ఇట్లాంటి పనులు మాత్రం చేయవద్దు. ఇట్లాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల 6 గంటల మధ్యలో తలకు నూనె పెట్టుకోకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. నిద్ర చేస్తే దరిద్రం దేవత ఆహ్వానించినట్లే అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈరోజు వాహనాలకు నిమ్మకాయలు కట్టుకుంటే మంచిది. ఇలా ఈరోజు చేయడం వలన దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే అత్యంత శక్తివంతమైన ఆదివారం అమావాస్య రోజు శృంగార కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు భార్యాభర్తలు శారీరకంగా ఒక్కటైతే వారికి పుట్టబోయే బిడ్డ జీవితాంతం సుఖం అనేదే ఉండదు. వారి జీవితం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కష్టాలు పాలవుతారు. గరుడ పురాణం చెప్తుంది. కాబట్టి ఈ తప్పులు ఎవ్వరూ చేయకూడదు. చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య యోగక్రియలకు చాలా విశేషమైనది గనుక ఈ రోజు నా శృంగారాన్ని అనుభవించరాదు. ఈ రోజు ఏ వ్యక్తి కూడా ఇలాంటివి చేయకూడదు. ఈ చోట తిరగకూడదు. శ్మశానాల చోట, ఇట్లాంటి చోట తిరగకూడదు. దుష్టశక్తులు ఉంటాయి. మనిషికి మానసికంగా, శారీరకంగా ఎంతోగానో కృంగదీస్తాయి. కాబట్టి ఆదివారం అమావాస్య రోజు ఇట్లాంటి చోట పొరపాటున కూడా తిరగకూడదు. బంగారం మీద ఇష్టం ఉంటుంది. బంగారంలో కలిగి పురుషుడు ఉంటాడు. చాలామంది చెప్తూ ఉంటారు. దాంతో నిజంగా లేకపోతే కానీ ధర్మం చేసిన సంపాదన ధనంతో కొన్ని బంగారం కలిపురుషుడు ఉంటాడు. నిజాయితీగా కష్టపడి పనిచేసే సంపాదన ధనంతో కొన్న బంగారంతో కలిపురుషుడు ఉంటాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు. దాంతో ఎటువంటి తప్పులు లేదు. మామూలుగా ఆడవారు అందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. ఈరోజు ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారికి అంత ధనవంతులుగా పరిగణిస్తున్నారు.
అట్లాంటి వారే గౌరవిస్తున్నారు కనుక ఆడవారు తమ దగ్గర ఎక్కువగా బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు. కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు. అంటే కొంతమంది దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు. మరికొందరి దగ్గర డబ్బు ఉన్నా ఏదో ఒక ఆటంకం వచ్చి డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది. బంగారం కొనలేకపోతూ ఉంటారు. ఇలా బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మందార చెట్టు దగ్గరకు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు నగలు బంగారం కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. శాస్త్ర పండితులు చెప్తున్నారు. ఈ పరిహారం ఆడవారే కాదు, బంగారం కొనుక్కోవాలనే కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు. ఏమీ లేదు. ఈరోజు మీకు ఏ సమయంలోనైనా సరే ఎర్ర మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి. సాధారణంగా మన దగ్గర ఇండ్లలో లేదా పక్కింట్లో మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది. ఇలా కనిపించిన వెంటనే ఆ మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ మందార చెట్టుకు నమస్కారం చేసుకొని ఆ మందార చెట్టు నుండి ఒక మందార ఆకును తెంపండి. అంటే ఒక పెద్ద సైజులో ఉండే మందారం ఆకును కొయ్యండి. పూజ గదిలో పెట్టి ఆ తర్వాత ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి. ఆ తర్వాత ఆ ఆకు మీద చిటికెడు పసుపు కుంకుమ వేయండి. కొన్ని నానబెట్టిన శనగలను కూడా వేయండి. శనగలను వేయండి. వేసిన తర్వాత ఆ అన్ని శనగలను చేస్తే సరిపోతుంది. ఇలా చిటికెడు పసుపు కొన్ని శనగలు మందార ఆకు మీద వేసి ఆ తర్వాత మీ ఇష్టదైవానికి మీ కోరికను చెప్పుకోండి. ఆ దేవతలు మీకు బంగారం కొనుక్కోవాలని ఉంది కానీ దానికి సరిపడా ధనం లేదు, ధనం ఉన్న ఆటంకం వస్తూ ఉంది, లేదా ఈ కారణాల వలన నేను బంగారం కొనుక్కోలేకపోతున్నాను అని మీ కోరికను మనస్ఫూర్తిగా ఆ దేవుడికి చెప్పుకోండి. ఈ విధంగా మీ కోరికను ఆ దేవుడికి చెప్పుకోండి. ఆ తర్వాత ఇక పూజ గది నుండి బయటకు వచ్చి మీ పనులు మీరు చేసుకోండి. దేవుడి ముందు మందారం ఆకులో పెట్టిన శనగలు మాత్రం ఇలా ఒకరోజు 24 గంటలు అలా వదిలేయండి. 24 గంటల తర్వాత ఆ శనగలను తీసి ఆవుకి పెట్టండి. ఆ శనగలు ఆవుకి లేకపోతే కాకులకు కానీ పక్షులకు కానీ పెట్టండి. ఏమాత్రం మీరు ఏ చెట్టు వద్ద అయితే ఆ ఆకును కోసారో ఆ చెట్టు వద్ద మొదట్లో పడవేయండి. కనుక ఈరోజు అందరూ కూడా ఈ చిన్న పరిహారం చేసుకుని శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక మీ అందరికీ ధన్యవాదములు.